హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మీ అందరి కోసం భీమవరం మున్సిపాలిటీలో నాకు ఒక మంచి సైట్‌ని తీసుకొచ్చా. ఇది కొద్దిగా క్రాస్‌గా ఉంటది. ఈశాన్యం పెరుగుతది. అంతే తేడా. ఇది ఎక్కడ, ఏంటి అనేదైతే ఈ వీడియోలో మీకు ఈ సైట్‌ని చూపిస్తూ మీకు ఈ ఏరియా ఎక్కడ, ఏంటి అనేది చెప్తాను. ఓకేనా? ఇది ఎన్ని సెంట్లు, ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇది భీమవరం మన మున్సిపాలిటీలో ఉంది. చిన్నరంగరపాలెం. ఓకేనా ఫ్రెండ్స్? చిన్నరంగరపాలెంలో కాలవ గట్టు రోడ్డు ఇది. ఇది ఎదురుకుండా కాలువ. ఈస్ట్ ఫేసింగ్. ఇది కొద్దిగా క్రాస్ వస్తుంది. క్రాస్లో మీకు ఈశాన్యమే కలుస్తుంది. ఈశాన్యం బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఏంటంటే ఇది మెయిన్ రోడ్డు. మీరు తార్ రోడ్డు. దీని ఆపోజిట్ కాలువ, తూర్పు కాలువ, పంట కాలువ చాలా మంచిది. ఆపోజిట్ అంటే కాలువ, పంట కాలువ ఆపోజిట్లో మీకు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే దారి అది. ఇప్పుడు మీరు చూస్తున్న 2 రోడ్లు ఉంది. ఒకటి గుంటూరు నుంచి రావచ్చు. గుంటూరు సోమేశ్వర స్వామి టెంపుల్ చెరువు కంచి రావచ్చు. రెండోది చిన్నరంగపాలెం రావచ్చు. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ రాయి చూశారు కదా, ఈ రాయి నుంచి చివరి దాకా ఇది 4.5 సెంట్లు చూపిస్తున్నాను చూడండి. ఇది 4.5 సెంట్లు. 15, 12 అడుగులు రోడ్డు మనం పెట్టుకోవాలి కంపల్సరిగా. ఇదిగో ఇదే బిట్టు. ఈ ఆవులు పడుకున్నాయి చూసారా, ఇదే బిట్టు. ఈ బిట్టే మనకి అమ్మకానికైతే లేటెస్ట్గా వచ్చింది. 4.5 సెంట్లు. ఈ 4.5 సెంట్లు మీకు ఇదిగో ఈ ఆవులు పడుకున్నదే. తూర్పెంపు ఇక్కడి నుంచి ఆ చెట్టు దాకా. ఓకేనా ఫ్రెండ్స్? ఆ చెట్టు దాకా ఇది సైటు. ఈ సైట్ వచ్చి 4.5 సెంట్లు. చెప్పడం అయితే 11 లక్షలు చెప్తున్నారు. కూర్చుని అయితే నెగోషియేషన్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. రోడ్డు ఫేసింగ్ వచ్చి మీకు మినిమం రోడ్డుతో అంటే అవతల రోడ్డు కలుపుకోవాలి. ఈ తార్ రోడ్డు కలుపుకోకూడదు. పక్కన 20 అడుగుల రోడ్డు ఉంది. దాంట్లో 10 అడుగులు మనం పెట్టుకోవాలి. ఆ రోడ్డుతో కలుపుకుంటే 42 అడుగులు వస్తుంది. 10 అడుగులు తీసేస్తే మనకి 32 అలా వస్తుంది రోడ్డు ఫేసింగు. ఇది ఉజ్జాయింపు కొలత మాత్రమే, నికరం కొలత కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఉజ్జాయింపు కొలత, నికరం కొలత కాదు. మీకు ఒకవేళ ఈ సైట్ చూడాలనుకుంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను. నా నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, మెసేజ్ ఇస్తాను. లేదంటే ఉదయం 9 to సాయంత్రం 6 లోపు మీరు ఫోన్ చేస్తే మీ ఫోన్కి నేను అటెండ్ అయ్యి కాల్ రిసీవ్ చేసుకుని మీకు సమాధానం చెప్తాను, తీసుకెళ్తాను. తీసుకెళ్ళినందుకు గాను 500 రూపీస్ పెట్రోల్ ఛార్జ్. అలాగే మీరు కొనుక్కుంటే మీ దాంట్లో నుంచి 2% కమిషన్ మేము తీసుకుంటాం. ఓకేనా? ఈ రాయ మీకు కనపడుతుంది, ఇదే రాయ. ఇలాంటి మంచి మంచి సైట్లు ఇది ఇప్పుడు కొనుక్కోవడం వల్ల మీకు భవిష్యత్తు చాలా మంచిది. ఎందుకంటే ఇది తార్ రోడ్డుకి ఆనుకున్నది. ఇటేపు గునుపూడి సోమేశ్వర స్వామి టెంపుల్ చెరువు బ్యాక్ సైడ్ నుంచి రావచ్చు. అలాగే చిన్నరంగరపాలెం బస్ డిపో నుంచి ఓవర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత చిన్నరంగరపాలెం నుంచి కూడా రావచ్చు. అంటే దీనికి 2 రోడ్లు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంత మంచి సైటు ఇది 11 లక్షలు చెప్తున్నారు. కూర్చొని అయితే నెగోషియేషన్ చేసుకుని మాట్లాడుకోండి. ఓకేనా? ఇంకోటి ఏంటంటే నేను ఇలాంటి మంచి మంచి సైట్లు మీ అందరి కోసం చేస్తున్నాను. అలాగే సైట్లనే కాదు, ఇల్లులు కూడాను. ఇప్పుడు మనకంటే ఈ సైటు వచ్చింది ఫ్రెష్గాను. అది వీడియో చేసి మీ అందరికీ పెడుతున్నాను. ఎందుకంటే మీరు కూడా ₹1 కష్టపడి సంపాదించుకున్నదే కాబట్టి ఇది భూమి మీద పెట్టుబడి పెట్టినప్పుడు అది మీకు రూపాయికి కనీసం పావులైన లాభం రావాలి. అంతేగాని రూపాయికి ₹10 నష్టపోకూడదు. అది నా కాన్సెప్ట్. నేను అలాంటి వీడియోస్ నేను చేస్తున్నాను. నా దగ్గరికి వచ్చేవాళ్ళు అలాంటివి చూసుకుంటున్నారు, నచ్చితే కొనుక్కుంటున్నారు. నచ్చకపోతే వదిలేస్తున్నాను. వాళ్ళకి నచ్చిన చోట కొనుక్కుంటున్నారు. కొనుక్కోవడం వల్ల నాకేం ఇబ్బంది లేదు. నా దగ్గర 100 మందిలో ఒక 10 మంది కొనుక్కున్న సంతోషమే. ఎందుకంటే నేను కొన్నది వాళ్ళకి పెరుగుతుంది అని నమ్మకం ఉంటుంది. ఎందుకంటే నేను కొనిపెట్టిన ప్రతి ఒక్కరికి రూపాయికి పావులు పెరిగింది. డ్యామ్ షూర్గా చెప్తున్నాను, రూపాయికి పావులు పెరిగింది.
అలాంటి మంచి మంచి సైట్లే మంచి మంచి బిల్డింగ్ నేను కొనిపెడుతున్నాను. ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఏంటంటే 99.99% మోసం చేసి మాయ మాటలు చెప్పి అమ్మే ఫీల్డ్. మోసం అంటే కాగితాలు మోసాలు కాదు, మాయ మాటలు చెప్పేసి అమ్ముతారు. ఇలాగా కొనుక్కున్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు? జస్ట్ మా ఫ్రెండే ఉన్నారు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్కి 5 years బ్యాక్ 2018 2019 రోడ్డు మీద కోడవెల్లి మెయిన్ రోడ్లో సైటు 5 లక్షలు చెప్పారు. మాట్లాడుకోమని చెప్పా. మంచి సైట్, మెయిన్ రోడ్డుకి ఆనుకున్న సైటు. ఉజ్జాయింపి చెప్తున్నాను మీకు. చూపిస్తే 4 లక్షలకి ఎంతో పడుతుందిరా, ఒక 3 సెంట్లు ఇప్పిస్తాను కొనుక్కోండిరా మంచిదే అని చెప్తే వాళ్ళు కొనుక్కోలేదు. కొనుక్కోక అదే కోడవిల్లో లోపలకంటూ వేరే మీడియేటర్ ద్వారా వెళ్ళి లోపలకంటూ వెళ్ళి కొనుక్కున్నారు. వాళ్ళు ఎంత కొన్నారు తెలుసా ఫ్రెండ్స్? 3 లక్షలకు కొన్నారు. ఇది 2018 2019లో. ఇప్పటికీ ఆ 3 లక్షలే ఉంది. ఆడ అమ్ముదామని ఎంత చూసినా అది వెళ్తలేదు. అదే నేను చూపించిన సైటు కరోనాకు ముందు, అప్పుడు 5 లక్షలు చెప్పాను, 4 లక్షలకి ఇస్తానన్నాను. కరోనాకు ముందు 6,80,000కి నేను అమ్మా. ఇప్పుడు అదే సైటు ఈరోజు 9 లక్షలై కూర్చుంది. మా ఫ్రెండే నన్ను నమ్మలేదు. అదే 3 లక్షలై కూర్చుంది అక్కడ మా ఊరు కొన్నది. అది అమ్మకం పెట్టారు, కానీ లాస్ కలుగుతున్నారు. అది ఫ్రెండ్స్. అలాగా కొంతమంది మోసపోతున్నారు, కొంతమంది కొనుక్కునే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలా మీరు కూడా హ్యాపీగా ఉండాలనే నాకు కోరిక. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండి మీరు కొనుక్కొని మీకు పెరిగితే, వాడు బాబు పలానా వాళ్ళ ద్వారా కొనుక్కున్నా వాళ్ళు మంచి చూపిస్తారు అని 10 మందికి చెప్తాం వల్ల నాకు వ్యాపారం పెరుగుతుంది. మీ దగ్గర ఈరోజు మాయమాటలు చెప్పి కొనిపెట్టేసి ఆ డబ్బులు తీసుకుని కాదు, నా దగ్గర నిలబడదు, ఏదో రూపంలో ఖర్చు అయిపోద్ది. కాబట్టి ఫ్రెండ్స్, నేను అలాంటి మంచి మంచి సైట్లు, మంచి మంచి బిల్డింగ్లు తీసుకొస్తున్నాను. మీకు ఒకవేళ నచ్చితే వాట్సాప్లో అది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను. నాకు వాట్సాప్ నెంబర్ కాల్ చేయండి. నేను మీకు ఫోన్ రిసీవ్ చేసుకుని మీకు సమాధానం చెప్తాను. పెట్రోల్ ఛార్జ్ మాత్రం 500 రూపీస్ తీసుకుంటాను. 2% కమిషను. ఎటువంటి రాజ్యం ఉండదు. ఒకవేళ మీకు నచ్చితేనే రండి, లేదు నచ్చలేదు అనుకుంటే రాపని పర్లేదు. వచ్చి చూసి వెళ్ళిపోకండి, కొనుక్కోండి. వెళ్ళిపోవటం వల్ల నాకేం ఇబ్బంది పోదు. 500 పెట్రోల్కి ఛార్జ్ వస్తే సరిపోతుంది పెట్రోల్కి. కానీ మీరు కొనుక్కున్నది ఏదో మంచిది కొనుక్కోవాలని నా ఆశ. మీరు కొనుక్కోవడం వల్ల నాకు వ్యాపారం పెరగాలి, నష్టపోకూడదు. అందుకనే నేను చెప్తున్నా ఫ్రెండ్స్, ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం చెప్పండి. కామెంట్ బాక్స్లో మీ నా నెంబర్ అడిగిన నేను ఇస్తాను. ఆల్ టైటిల్లో పెడతాను. ఒకవేళ కుదరకపోతే నెంబర్ అడిగి నేను ఇస్తాను. ఓకేనా? నేను ఎప్పుడు జెన్యూన్ వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్, జెన్యూన్గానే చెప్తున్నాను. మీరు ఒకవేళ నమ్మితే నమ్మండి, నమ్మకపోయినా నాకు నష్టం లేదు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను కొనిపెడతాను. నా దగ్గరకు వచ్చి నచ్చకుండా వెళ్ళిపోయిన వాళ్ళు వేరే దిక్కుని కొనుక్కుంటే వాళ్ళు అమ్మ పెట్టమంటే నేను అమ్మ పెట్టను. ఎందుకంటే నా దగ్గర కొన్న వాళ్ళకే నేను అమ్మి పెడతాను. అంతకుముందు నాకు తెలియకముందు కొనుక్కున్నవారు అనుకో, వాళ్ళకి అమ్మమంటే నేను అమ్ముతాను. దాంట్లో నాకు ఇబ్బంది లేదు, అమ్మి పెడతాను కూడా. ఆల్రెడీ వాళ్ళకి చాలా మట్టుకు అమ్మాను. దానికి ఎగ్జాంపులే తాడేరులో 6.5 సెంట్లు, 2 రోడ్లు పౌను 4.5 సెంట్లు జస్ట్ నవంబర్లోనో అక్టోబర్లోనో రిజిస్ట్రేషన్ చేయించాను. వాళ్ళు కొనుక్కున్నారు. అది వీడియో కూడా చేసి మీకు పెట్టాను. ఆ వీడియో కూడా అది నేను అమ్మేశాను. అక్కడే ఇంకో 2 సైట్లు ఉన్నాయి, మంచి మంచి 2 రోడ్లు. నేను అమ్మిన సైట్లు కాడే పడమర దక్షిణం ఉంది, ఉత్తరం దక్షిణం ఉంది. అవి 2 రోడ్లు పెట్టుకోవాలి. అవి 6.5 సెంట్లే.
ఇలాగ మంచి మంచి సైట్లు మంచి మంచి వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సైటు 4.5 సెంట్లు రోడ్డుతో 1 ఎకరం వచ్చి 3.25 సెంట్లు అంత వస్తుంది. 3.25 సెంట్ రోడ్డు 3 కాదు 4 సెంట్లు అంత వస్తుంది. 3.25 సెంట్ రోడ్డుకు పోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇది మన భీమవరం మున్సిపాలిటీలో ఉంది. 11 లక్షలు చెప్తున్నారు. కూర్చుని అయితే మాట్లాడుకోండి. వాళ్ళు చెప్పిన రేటు మనం ఇవ్వక్కర్లేదు. మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు. మన నచ్చిన రేటు మంచి అడిగే రేటు వాళ్ళు నచ్చితే వాళ్ళు ఇస్తారు. లేదు మధ్యలో ఏమైనా తేడా ఉంటే మేము తగ్గింపులు చేసేస్తాం. ఓ 2 లక్షలు డిఫరెన్స్ ఉందనుకో అటు ఇటు తగ్గొట్టేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్. అలాది మాది 500 పెట్రోల్ చార్జ్ 2% కమిషన్ అయితే తీసుకుంటాం. ఒకవేళ నా సైట్ నచ్చలేదు ఇంకో మంచి సైట్ చూపించమన్నా నా దగ్గర ₹1 ఎక్కువే ఉంటుంది తప్ప రూపాయి తక్కువ ఉండవు. అలాంటి సైట్లను నేను చూపిస్తాను. రూపాయి పెరిగే సైట్లు చూపిస్తాను తప్ప తరిగే సైట్లు చూపించాను. మాకు 3 లక్షలకు కావాలి 2 లక్షలకు కావాలంటే మాత్రం పక్కాగా చెప్తాను ఫ్రెండ్స్. పల్లెటూళ్ళు వెళ్ళిపోవాలి. అవి పెరుగుతాయి పెరుగుతుంది అనేది నేనైతే నేను గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే 2 లక్షల్లోని 3 లక్షలు చూపిస్తాను పక్క పల్లెటూరులో. నేను ముందుగా చెప్పేస్తాను పెరుగుతుందో లేదో అని మాకు తెలిసిపోతుంది. కాబట్టి ఏ సైట్ పెరుగుతుంది ఏ సైట్ పెరుగుతుందో మాకు తెలుస్తుంది. కాబట్టి అది మేము వీడియో చేసి పెడతాము. ఒకవేళ చూపించమన్న పల్లెటూరులో చూపిస్తాను. మీకు 3 లక్షలు కావాలి 2 లక్షలు కావాలంటే భీమవరం సరౌండింగ్లో అయితే రాదు. భీమవరంకి మినిమం ఒక 10 కిలోమీటర్ సరౌండింగ్లో అయితే మీకు 3 లక్షలకి 2 లక్షలకు చూపిస్తాను. ఓకేనా. భీమవరంలో మినిమం మీరు కావాలనుకుంటే కొద్దిగా లోపలికైనా పర్లేదు అనుకున్నది అయితే మీకు 6 లక్షల నుంచి మంచి మంచి సైట్లు చూపిస్తాను. అంతేకాని నాకు భీమవరంలో మున్సిపాలిటీలో నాకు 2 లక్షలకు కావాలి అనేది అయితే నన్ను అడగొద్దు. మినిమం భీమవరం మున్సిపాలిటీలో కావాలనుకుంటే ఏరియా కొద్దిగా మాస్ ఏరియా టైప్లో ఉంటుంది. ఆ ఏరియాలో కావాలంటే మీకు నేను చూపించగలుగుతాను. ఒక 5 లక్షల నుంచి స్టార్టింగ్ అవుతుంది. లేదు మంచిది కావాలి నేను ₹1 ఎక్కువ ఉంటాను 10 లక్షలని పెట్టుకుంటానంటే ఇలాంటి సైట్లు అయితే నా దగ్గర ఉంటాయి. మంచి మంచి అలాంటి వీడియోస్ అయితే నా దగ్గర ఉన్నాయి. మీకు నచ్చితే నాకు కాల్ చేయండి. వాట్సాప్లో నేను పంపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియో మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది షేర్ చేయండి. 10 మంది షేర్ చేయడం వల్ల ఇంకా రీచ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.